దేవుని మాటను విశ్వసిస్తే, విధేయత చూపిస్తే, విచిత్రమైనటువంటి దేవుని ఆశీర్వాదాన్ని అన్యుల మధ్య అనుభవిస్తాం. ఆ రోజు ఇశ్రాయేలు అనుభవించారు. దురదృష్టం, మర్చిపోయారు. తర్వాత అదే దేవుని మీద తిరుగుబాటు చేశారు. అదే దేవుని మాట విశ్వసించడం మానేశారు. అదే దేవునికి వ్యతిరేకంగా అఘోరించారు. ఫలితంగా అరణ్యంలోనే రాలిపోయారు. కానీ విశ్వసించిన వాడు మిగిలిపోయారు. విశ్వసించిన కాలేబు, విశ్వసించిన యెహోషువ వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు. సహోదరి సహోదరుడా, విశ్వసించో. నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుణ్ణి విశ్వసించో. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి ఆ విశ్వాసముతో సమాధానం కలిగి జీవించు. ఎప్పుడూ అననుకూల వాతావరణం మధ్య, ఎప్పుడూ నేను భయపెట్టే మనుషుల మధ్య, పరిస్థితుల మధ్య సమాధానం కలిగి జీవించు. విశ్వాసము మనిషికి సమాధానాన్ని ఇస్తుంది. విశ్వాసము దేవుణ్ణి ఎదుట పెట్టిన పరుగును కడముట్టించడానికి సామర్థ్యాన్ని ఇస్తుంది. యెహోషువకు సామర్థ్యం ఇచ్చింది, కాలేబుకు సామర్థ్యాన్ని ఇచ్చింది, ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చింది విశ్వాసం. దావీదు వెళ్ళి గొల్లియాతును చంపడానికి సామర్థ్యం ఇచ్చింది దేవుని పట్ల దావీదుకున్న విశ్వాసము నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది. నువ్వు ఏమైతే చేయాలనుకుంటున్నావో అలా చేయడానికి. చదువుకోవడానికి సామర్థ్యం ఇస్తుంది. ఉద్యోగం చేయడానికి సామర్థ్యం ఇస్తుంది. సేవ, పరిచర్య, కాపరి బాధ్యతల, కుటుంబ బాధ్యతల, భార్య, భర్త, బిడ్డల బాధ్యతల, నీవు ఏ బాధ్యతలు కలిగి ఉన్నావో, వ్యాపారమా, వృత్తి, ఏదైనా సరే చక్కగా నిర్వర్తించడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళు కుప్పగూలిపోతున్నా, మన చుట్టూ ఉన్న వాళ్ళు బెంబేలెత్తిపోతున్నా, నీవు విశ్వసించినట్లయితే దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఎటువంటి సామర్థ్యమో తెలుసా? అసాధ్యాన్ని సాధ్యపరుచుకునే సామర్థ్యాన్ని, అంతేకాకుండా ఫలితంగా సమృద్ధిని. యెహోషువ, కాలేబు సమృద్ధి కలిగిన, పాలుతెనులు ప్రవహించే పట్టణములు, ప్రాకారములు కలిగిన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోగలిగారు. దేనివల్ల? శక్తియుక్తుల వల్ల కాదు, మరి దేవుని మీద విశ్వాసం వల్ల. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం కలిగి ఉండు. దేవునికి ఇచ్చిన మాటను నమ్మో. నీ కుమార్తె విషయంలో కావచ్చు, నీ కుమారుని విషయంలో కావచ్చు, నీ సంఘం విషయంలో, సేవ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వివాహ విషయంలో, గర్భఫల విషయంలో, మరి దేన్నైతే నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టావో, మనవి చేశావో, దాని విషయంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు చేయాల్సిందని తెలుసు, విశ్వసించు. అనుమానాన్ని సైతాను సృష్టిస్తున్న సమయంలో, మనుష్యులు కలిగిస్తున్న సమయంలో విశ్వసించు. నీ విశ్వాసమే నీకు నెమ్మదినిస్తుంది. నీ విశ్వాసమే నీకు సమృద్ధినిస్తుంది. నీ విశ్వాసమే నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది. దేన్ని? స్వతంత్రించుకోవడానికి. ఏమిటి? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని.